సంస్కృతిని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. మంగళవారం కంఠేశ్వర ఆలయంలో జరిగిన హిందూ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. కుల ప్రాంత విభేదాలు సమాజానికి బలహీనతలుగా మారకూడదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ హరీష్ రావుకు హైకోర్టులో ఊరట దక్కింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఆ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని పేర్కొంది. అయితే కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమేనని తెలిపింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కొనసాగుతుంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. ఉమ్మడి జిల్లాలో 6 డిపోలు ఉన్నాయి. మొత్తం 650 బస్సులు 1884 మంది కార్మికులు పనిచేస్తున్నారు. బుధవారం ఉదయం నుంచే డిపోల వద్ద కార్మికులు నిరసనకు దిగారు. చార్ధామ్ యాత్రలో కీలక ఘట్టం ప్రారంభమైంది. హిమాలయాల ఒడిలో కొలువైన పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. అటు గడ్డ కట్టే చలిని సైతం లెక్క చేయకుండా వేలాది భక్తులు శివయ్యను దర్శించుకోవడానికి తరలివచ్చారు. నిజామాబాద్ నగరంలోని R&B గెస్ట్ హౌస్ లో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని చిన్న పత్రికల సంఘం నాయకులు, డెస్క్ జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. నగరంలోని ఖలీల్వాడిలో గల న్యూ అంబేద్కర్ హాల్లో వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఉచిత హెల్త్ కార్డులు ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో అందజేశారు.